హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈ రోజు వీడియోలో కంప్యూటర్ ఫండమెంటల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో కంప్యూటర్ ఫండమెంటల్స్లో మనకు సిపియు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో జనరల్గా కంప్యూటర్లో సిపియు అనేది ఎట్లా పనిచేస్తుంది, సిపియు యొక్క యూజ్ ఏంది, సిపియులో ఏమేమి పార్ట్స్ ఉంటాయనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ప్రీవియస్గా వచ్చేసి కంప్యూటర్ అంటే ఏంది, ఇన్పుట్ అంటే ఏంది, ప్రాసెస్ అంటే ఏంది, ఈ కంప్లీట్ వీడియోస్ అన్ని మీకు ప్రీవియస్ సిరీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిపియు. సో సిపియు అంటే ఏంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఎందుకు అంటారంటే కంప్యూటర్లో మన కంప్యూటర్ జనరల్గా ఒక కంప్యూటర్ పనిచేయాలంటే మనకు ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. సో కంప్యూటర్లో ప్రాసెస్ ఏంది, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అనే ఒక 3 స్టెప్స్ పైన కంప్యూటర్ అనేది రన్ అవుతుంది. సో దీంట్లో ఇన్పుట్ అంటే ఏంది, ఏదైతే కంప్యూటర్కి మనకు ఇన్ఫర్మేషన్ని, ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తున్నామో వాటిని ఇన్పుట్స్ అంటాం. ప్రాసెస్ అంటే ఏంది, ఇచ్చిన ఇన్పుట్ని దాని యొక్క రిజల్ట్ జనరేట్ చేసేదాన్ని ప్రాసెస్ అంటాం. అవుట్పుట్ అంటే ఏంది, జనరేట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేసేదాన్ని అవుట్పుట్ అంటాం. సో దీంట్లో మనము ప్రాసెస్ అంటే సెకండ్ స్టెప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే మనం సిపియు అంటాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఎందుకు అంటారంటే ఇట్ ఈస్ ఎ మీడియేటర్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం సిపియు అని అంటాం. సో సిపియు యొక్క యూజ్ ఏంటంటే ఒక సిస్టంలో ఒక ఇన్ఫర్మేషన్కు రిజల్ట్ జనరేట్ చేసే ప్లేస్ని మనం సిపియు అంటాం. సో సిపియు అనేది ఎందుకు ఇంపార్టెంట్, సిపియుని మనం బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటాం. సో బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అనేది ఎందుకు అంటే ఒక మనిషి ఆలోచించాలంటే, ఒక వర్క్ చేయాలంటే సో మనకు ఒక బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక బ్రెయిన్ అనేది ఏంది, మనని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక మొబైల్ ఉంది. సో ఈ మొబైల్ని నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ మొబైల్ని తీసుకోవాలనుకుంటే నాకు యూజ్ అయ్యేది ఏంది, హ్యాండ్ అనేది నాకు యూజ్ అవుతుంది. అంటే ఈ హ్యాండ్ని యూజ్ చేసుకుని నేను ఫోన్ తీసుకోవాలి, లేదంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి పెట్టాలి. సపోజ్ ఈ ఫోన్ నేను ఇక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ నాకు థాట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, బ్రెయిన్లో జనరేట్ అవుతుంది. సో బ్రెయిన్లో ఏం జనరేట్ అవుతుంది, ఈ డివైస్ని తీసి ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ జనరేట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇన్పుట్ ద్వారా జరుగుతుంది. అంటే హ్యాండ్ అనేది ఒక ఇన్పుట్. సో నాకు బ్రెయిన్లో ఒక ఇన్ఫర్మేషన్ జనరేట్ అయింది, నేను ఈ ఫోన్ తీసుకున్నాను, ఇక్కడ పెట్టాను. అంటే ఇన్పుట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసింగ్ జరిగి ఎక్కడికి, అవుట్పుట్కి అనేది వచ్చింది. సో ఇక్కడ మనిషికి ఆలోచించడానికి ఒక బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఒక కంప్యూటర్ పనిచేయడానికి సిపియు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక సిపియు పనిచేయాలి, ఒక కంప్యూటర్ పనిచేయాలి అనుకుంటే మనిషికి బ్రెయిన్ లాగే కంప్యూటర్ కూడా ఒక సిపియు అనేది అవసరం. అందుకే మనకు కంప్యూటర్ని, సిపియుని బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని అంటాం. సో బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని ఎందుకు అంటారంటే ఒక సిస్టమ్ వర్క్ అవ్వాలనుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేసే ఏరియాని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటాం. సో సిపియు అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా, ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా పనిచేస్తుంది. సో మరి సిపియులో ఏం జరుగుతుంది, సిపియులో రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్పుట్ అంటే మనం వచ్చే ఒక ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ ద్వారా సిపియుకు పంపిస్తాం. సిపియులో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ మనం ఒక సిస్టమ్ ఓపెన్ చేసేసి 2+2 అనేది మనం కీబోర్డ్లో ఎంటర్ చేస్తున్నాం. అంటే మనం ఎంటర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఇన్పుట్ అవుతుంది. సో 2+2 అనేది మనకు సిపియులోకి వెళ్తుంది. సిపియులోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనరేట్ అయ్యి రిజల్ట్ అనేది అవుట్పుట్ డివైసెస్ ద్వారా డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ సిపియు అనేది లేకపోతే ఏమవుతుంది, నువ్వు 2+2 అనేది సిస్టంలో ఎంటర్ చేస్తే రిజల్ట్లో కూడా 2+2 వస్తుంది. మనకు ఆన్సర్ అనేది జనరేట్ అవ్వదు. ఎందుకు అంటే ఆన్సర్ అనేది జనరేట్ అవ్వాలంటే ఆలోచించే శక్తి గల ఒక డివైస్ అనేది అవసరం. ఇక్కడ కంప్యూటర్ ఆలోచించి ఒక ఇన్ఫర్మేషన్ని, రిజల్ట్ని జనరేట్ చేసేదాన్ని మనం సిపియు అంటాం. సో జనరల్గా సిపియులో ఏం జరుగుతుంది అంటే సిపియులో అనేది ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత దాంట్లో మనకు మెయిన్గా 3 డివైసెస్ అయితే ఉంటాయి, అంటే 3 పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనకు కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఏఎల్యూ ఉంటుంది, మెమొరీ యూనిట్ ఉంటుంది. సో 3 డివైసెస్ అంటే 3 పార్ట్స్, 3 ఏరియాస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీంట్లో కంట్రోల్ యూనిట్ అంటే ఏంది, ఇన్పుట్ నుంచి ఇచ్చే ఒక ఇన్ఫర్మేషన్ సిస్టంలో కంట్రోల్ అయ్యి, అంటే మనకు అది వచ్చే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎక్కడ జనరేట్ చేయాలి, దాన్ని ఎక్కడ పంపాలనేది మన కంట్రోల్ యూనిట్ అనేది చూస్తుంది. నెక్స్ట్ ఏఎల్యూ అంటే ఏంది, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. కంప్యూటర్కి మనం పంపించిన ఒక ఇన్ఫర్మేషన్ అది అర్థమెటిక్లో ఉండొచ్చు, లాజికల్గా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. అది అర్థమెటిక్ ఫార్మాట్లో ఉంటే ఏఎల్యూలోకి వెళ్తుంది. సో
అర్థమెటిక్ కానీ లాజిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సో ఏఎల్యూలో వెళ్తుంది. సో మెమొరీ యూనిట్ అంటే ఏంది? సో కంప్యూటర్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టెంపరీగా స్టోర్ చేయాలి అంటే టెంపరీ డివైస్లలో ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి అనుకుంటే మనకు మెమొరీ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనం సపోజ్ కంప్యూటర్లో ఒక ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసినాం, సో అది టెంపరీగా మనకు ర్యామ్లో సేవ్ అవుతుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఒక టెంపరీ డేటాని స్టోర్ చేసేది ర్యామ్ అంటాం. సో ఒక సర్టైన్ టైం పీరియడ్ వరకు ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే ఏరియాని మెమొరీ యూనిట్ అంటాం. సో ఈ 3 డివైసెస్ ద్వారా అంటే 3 ఏరియాస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రిజల్ట్ జనరేట్ అయ్యి అది మనకు అవుట్పుట్లోకి వెళ్తుంది. అవుట్పుట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మనం ఏఎల్యూ అంటే ఏంది, మెమొరీ యూనిట్ అంటే ఏంది అండ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంది, ఇవి ఎట్లా పనిచేస్తాయో తెలుసుకుందాం. సో మనకు సిపియూ అంటే ఏంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏం చేస్తుంది? సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు ఇది సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. సో కంట్రోల్ చేస్తుంది, అట్లాగే ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిపియూ పర్ఫార్మ్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్. ఇట్ స్టోర్స్ ద డేటా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకు జనరల్గా సిపియూ అనేది ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలుగుతుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలుగుతుంది, అట్లాగే ఆపరేషన్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే కంప్యూటర్లో అన్ని పార్ట్స్ని సిపియూ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది. ఇది మెయిన్ సిపియూ యొక్క యూజ్. సో మెయిన్గా మనం సిపియూ యొక్క ఆర్కిటెక్చర్ తీసుకుంటే సిపియూలో ఏమేమి ఉంటాయి? మరి సిపియూలో మనకు మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏఎల్యూ, కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్. సో ఫస్ట్ మనకు కంట్రోల్ యూనిట్ అని ఉంటుంది, తర్వాత ఏఎల్యూ ఉంటుంది, మెమొరీ యూనిట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇన్పుట్కి అవుట్పుట్కి, సో ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ యూనిట్, అట్లాగే మెమొరీ యూనిట్. సో ఫస్ట్ మనం కంట్రోల్ యూనిట్ గురించి తెలుసుకుందాం. సో కంట్రోల్ యూనిట్ అంటే ఏంది? ద యూనిట్ కంట్రోల్స్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా. సో ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్, సో ఫంక్షన్స్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ గురించి తీసుకుంటే ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా, ఇన్స్ట్రక్షన్స్. సో కంప్యూటర్లో ఉన్న అన్ని పార్ట్స్ మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలుగుతుంది. సో ఒక ఇన్ఫర్మేషన్ జనరేట్ అయిన తర్వాత అది ఏ పార్ట్కి వెళ్ళాలనేది ఒక కంట్రోల్ యూనిట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం అవుట్పుట్ రిజల్ట్ తీసుకోండి, మనం ఒక సిస్టమ్కి వాయిస్ కమాండ్ ఇస్తే, అంటే మనం ఒక మ్యూజిక్ని కనుక మనం అవుట్పుట్ ద్వారా రావాలి అనుకుంటే అది ఎక్కడ వస్తుంది? స్పీకర్ల నుంచి వస్తుంది. అదో ఒక వీడియో కానీ, ఒక ఫుటేజ్ కానీ, ఒక ఇమేజ్ కానీ మనకు అవుట్పుట్లో రావాలనుకుంటే అది డిస్ప్లే అంటే స్క్రీన్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది మిగతా కంప్యూటర్లో ఉన్న అన్ని పార్ట్స్ మధ్యలో ఎక్స్చేంజ్ అయ్యి ఏ పార్ట్ నుంచి అది వెళ్ళాలనేది మనకు కంట్రోల్ యూనిట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అట్లాగే ఇది ఏం చేస్తుంది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని కమ్యూనికేట్ చేస్తుంది. అంటే ఇన్పుట్ అవుట్పుట్ని మనకి ఎట్లా కమ్యూనికేట్ చేస్తుంది? ఒక ఇన్ఫర్మేషన్ ఇన్పుట్లో వస్తే ఇన్పుట్ నుంచి ప్రాసెసింగ్ అవుతుంది, ప్రాసెసింగ్ నుంచి అవుట్పుట్ ద్వారా రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో కంప్యూటర్లో ఉన్న అన్ని అంటే కంప్యూటర్కి వచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్ అది కంట్రోల్ యూనిట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అంటే కంట్రోల్ యూనిట్ వాటిని కంట్రోల్ చేసి కంప్యూటర్లో ఉన్న మిగతా పార్ట్స్ని, అన్ని పార్ట్స్ని ఏ పార్ట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది ఒక కంట్రోల్ యూనిట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏఎల్యూ. సో ఏఎల్యూ అంటే ఏంది? అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మెయిన్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది అర్థమెటిక్ ఫార్మాట్లో కనుక ఉంటే, అంటే కంప్యూటర్కి మనకు అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ని మనం ఒక ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అదేమవుతుంది? ఏఎల్యూలోకి వెళ్తుంది. అర్థమెటిక్ సెక్షన్ చూడండి. సో 2 సెక్షన్స్ అని చెప్పాము కదా, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ సెక్షన్లో ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అంటే కంప్యూటర్లో మనం ఏదన్నా అర్థమెటిక్ ఇన్ఫర్మేషన్ని కనుక కంప్యూటర్ ద్వారా మనం అడుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 2+2 అని అడుగుతున్నాం, 2/2 ఇట్లా మనం ఒక ఇన్ఫర్మేషన్ అర్థమెటిక్ ఫార్మాట్లో కనుక అడిగితే అది మనకు ఏఎల్యూలోకి వెళ్తుంది. సో లాజిక్లోకి వెళ్తుంది. సో లాజిక్లోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే, functions of logic section is to perform logic operations such as comparing, selecting, matching and merging. అంటే ఒక డేటాని మనం మెర్జ్ చేయాలనుకున్నప్పుడు, ఒక డేటాని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, డేటాని మ్యాచ్ చేయాలనుకున్నప్పుడు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం లాజికల్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు సిపిలో ఏఎల్యూ అనే ఒక సెక్షన్లోకి వెళ్తుంది. ఏఎల్యూలో ఏ సెక్షన్లోకి వెళ్తుంది అంటే లాజిక్ సెక్షన్లోకి వెళ్తుంది. సో మనకు అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో లాజిక్ సెక్షన్లోకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అంటే సెలెక్టింగ్, మ్యాచింగ్, మెర్జింగ్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కంపేర్ చేసుకునేటప్పుడు, మ్యాచింగ్ చేసుకునేటప్పుడు, మెర్జింగ్ చేసుకునేటప్పుడు, సో ఇలాంటి అన్ని టైంలలో అది లాజిక్ సెక్షన్లోకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో నెక్స్ట్ మెమొరీ యూనిట్. సో మెమొరీ యూనిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని మనం స్టోరేజ్ యూనిట్ అని కూడా అంటాం.
దిస్ యూనిట్ కెన్ స్టోర్ ఇన్స్ట్రక్షన్స్, డేటా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్. దిస్ యూనిట్ సప్లైస్ ద ఇన్ఫర్మేషన్ టు అదర్ యూనిట్స్. అంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ కంప్యూటర్లో మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని టైప్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయింది అనుకోండి. సో అది ఆ పవర్ పోయినప్పుడు ఆ డేటా అనేది టెంపరీగా ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుందంటే మెమొరీ ఆర్ స్టోరేజ్ యూనిట్లో టెంపరీగా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో మనకు ప్రైమరీ స్టోరేజ్లో ఈ డేటా అనేది ఉంటుంది. దీన్ని ఏమంటాం? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని అంటాం. ర్యామ్ అంటే ప్రైమరీ స్టోరేజ్ యూనిట్. ఇది ఏం చేస్తుంది? ఇట్ స్టోర్స్ ఆల్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెసింగ్. సో ఒక సిస్టమ్ ప్రాసెసింగ్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు స్టోరేజ్ యూనిట్ అనేది స్టోర్ చేసుకొని ఉంటుంది. సో ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏదైతే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయో ఆ డేటా ట్రాన్స్మిట్ అయ్యే డేటా మొత్తం మనకు మెమొరీ యూనిట్లో ఉంటుంది. అంటే ఒక సిస్టమ్ ప్రాసెస్, ఒక డేటా ప్రాసెస్ అవ్వాలనుకుంటే ఆ డేటా అనేది జనరేట్ అయినప్పుడు దాని స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్. సో కంప్యూటర్లో మనకు టెంపరీ అంటే ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ అని ఉంటాయి. ప్రైమరీ స్టోరేజ్ అంటే ర్యామ్ అంటాము, సెకండరీ స్టోరేజ్ అంటే రోమ్ అంటాము. సో ప్రైమరీ స్టోరేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ అంటే మనకు సిపియూలో ప్రాసెస్ అయిన డేటా అనేది మనకు ప్రైమరీ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో ఇది మెమొరీకి సంబంధించిన యూనిట్.